హాయ్, వెల్కమ్ అండి. ఈరోజు మనం చూడబోయే మొక్క డంప్కేన్ అండి. దీన్ని లెపర్డ్ లిల్లీ అని కూడా అంటారంట. తెలుగులో దీని పేరు మూగ చెరుకు అని అర్థం. ఇది ఇండోర్ ప్లాంట్గా అవుట్డోర్ ప్లాంట్గా రెండిటిగా ప్రాపగేట్ అవుతుంది. ఇండోర్లో బాగా సైడ్ అదే కార్నర్లో అలాగా పెట్టుకోవచ్చు, బాగా షోగా ఉంటుంది. ఇక మొక్క ఎట్లా ప్రాపగేట్ చేసుకుందామో తెలుసుకుందాము. ఇది అట్లా కణుపులుగా వస్తుంది. ఆ కణుపుల్లో నుంచే మొక్క ఆ కణుపులు మనము సాయిల్లో పెట్టామంటే దానిలో నుంచే కొమ్మ వచ్చి మొక్కగా ప్రాపగేట్ అవుతుంది. ఆ కణుపుల దగ్గర కట్ చేసి మనం సాయిల్లో పెట్టాలండి. ఇప్పుడు అది చూడండి, ఆ కణుపుగా ఉండేదాన్ని నేను ఆ పాట్లో పెడితే ఆ పక్కన కొమ్మ ఎంత పెద్దగా వచ్చేసిందో గమనించారా? ఇది ఆ కణుపుల దగ్గర మనం కట్ చేసుకొని మనం సాయిల్లో ఉంచుకోవాలి. ఆ కణుపుల దగ్గర మనం జాగ్రత్తగా ఐడెంటిఫై చేసి కట్ చేసుకొని సాయిల్లో పెట్టుకోవాలండి. చాకు నీట్గా ఉండాలి, అంటే పరిశుభ్రంగా ఉన్నటువంటి చాకుతోనే మనం కట్ చేసుకుంటే అది కుళ్ళకుండా బాగా వస్తుంది. అదిగో ఆ విధంగా నీట్గా కట్ చేసుకోవాలండి. కణుపులు అవి 3 మొక్కలుగా డెవలప్ అవుతాయండి, ప్రాపగేట్ అవుతాయి. అదే చూడండి, అట్లా నీట్గా కట్ చేసుకొని అంటే ఆ చిన్నదే మన సాయిల్లో పెడితే చూడండి ఎంత మంచిగా వస్తుందో చూడండి. ఇప్పుడు అదే ఊరికే ఒక చిన్న డబ్బా కదా, అందులో మట్టి మంచిగా వేసుకొని పెడితే చూడు ఎంత పెద్ద చెట్టుగా డెవలప్ అయిందో గమనించారా? అదేవిధంగా ఆ కణుపులే కాదు, పక్కన ఉన్నటువంటి కొమ్మను పెట్టినప్పటికీ అది బాగా డెవలప్ అవుతుంది, మంచి మొక్కగా తయారవుతుంది. ఇప్పుడు చూడండి, నేను ఆ కొమ్మనే ఉంచి ఆ సాయిల్లో పెడుతున్నాను. అదే నేను ఇప్పుడు చూపించినటువంటి అవి కూడా అట్లా పెట్టినటువంటి మొక్కలే అన్నమాట. కాకపోతే దీనికి కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలండి. అది ఎక్కువ వాటర్ ఇస్తే మాత్రం ఎల్లోగా వచ్చేస్తాయి, ఆకులు లీవ్స్ అంతా ఎల్లోగా వచ్చేస్తాయి. ఎక్కువ సన్లైట్లో పెడితే కూడా కమిలినట్టుగా ఎండినట్టుగా ఆకులు పోతాయి. అదండి వీటి కేర్ ఏంటంటే అట్లాగే డైరెక్ట్ సన్లైట్లో పెడితే మాత్రం మొక్క పాడైపోతుందండి. బాగా ఆకులు బాగా డ్రై అయిపోయి ఎండిపోయి అట్లా అయిపోతాయి. అవి అసలు బాగోవు, చెట్టు ఎండిపోయే ప్రమాదం కూడా ఉంది. అందుకని అది 2-3 అవర్స్ చాలు రోజుకి ఎండ, అంతే తప్ప డైరెక్ట్ ఎండలో పెట్టారంటే చెట్టు పాడైపోతుందండి.